ఎండలకి ఎంతో చల్లని కర్బూజా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. వచ్చేసేయండి. హలో అండి, నేను మీ నవీన్ అని. వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీనా బ్లాగ్స్. ఇక్కడైతే కర్బూజాలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయండి ఇంట్లో. ఇంకేం చేయాలా అని చెప్పేసి కర్బూజా జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనకేంటంటే ఎండలకి చల్లగా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ కర్బూజాని అయితే పీల్ చేసేటప్పుడు నేను పడ్డ తిప్పలన్నీ ఇన్ని కాదండి. కొంచెం అంత పండలేదు కదా, లోపలైతే పండింది. ఇక తోలైతే మనకి వైట్గా ఉంది కదా, అస్సలకి నా వల్ల కాలేదు. చాలాసేపు పట్టిందనమాట పీలర్తో వచ్చేసి. ఎలా కొట్టగా ఇక కర్బూజాని అయితే పీల్ చేసి ముక్కలు అయితే కట్ చేసి ఇక కొంచెం అయితే జ్యూస్ చేస్తున్నాను మా హస్బెండ్కి ఇద్దామని చెప్పేసి. ఎందుకంటే ఆయన ఈవినింగ్ టైంలో టాబ్లెట్స్ వేసుకుంటున్నారు కదండి. ఈవినింగ్ టైంలో కడుపులో ఏంటంటే సొదొచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇక ఏదో ఒక జ్యూసు నా ఈవినింగ్ టైంలో 5 కానీ 6 కానీ ఆ టైంలో అయితే ఇస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఇక కర్బూజా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసిద్దామని చెప్పేసి ఈరోజు కొంచెం వెరైటీగా డేట్స్ అయితే వేసానండి. వీటిలో జ్యూస్ చేయడం చూపిస్తున్నావు కానీ ఎలా ఉందో చెప్పలేదంటారా? టేస్ట్ అయితే పర్లేదండి. డేట్స్ వేస్తే పాలు ఏంటంటే కాచి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం అంత మీగడ కట్టిందనమాట. ఇక అది గిన్నెలో చూస్తున్నారు కదా, ఆ విధంగా అయితే వచ్చేసింది. టేస్ట్ అయితే పర్లేదండి, తాగొచ్చు. చాలా బాగుంది నాకైతే.